మనకు ఇప్పుడు లక్కీగా జంగారెడ్డి గురించి కిరాయి ఒకటి వచ్చింది. గ్రూప్లోని ప్రైవేట్ షిఫ్ట్ అయ్యి ఉన్నాయంట. కిరాయి తక్కువే కంట అనేది కూడా తక్కువ. రిటర్న్ కిరాయి ఇంకా అంతకు మించి ఇంకా ఏముంటలేదు. ఇప్పుడు కోయంపల్లి మార్కెట్కి వెళ్ళినా కానీ వేసేస్తున్నారు కొత్తనే. దాని బదులు చూసుకుంటే ఇదే బెటర్ మనకు వస్తుంది. గుద్దేస్తున్నాను బండి, నిద్రలేదు. చెప్పినా మరి నేను నైట్ అంతా బండి తోలేను, టైమింగ్ లోడ్ అని అడిగాను. టైమింగ్ ఏముండదు, నువ్వు జాయిగా లోడ్ చేసుకుని ఎక్కడ పడుకుని రావచ్చు అన్నాడు. ప్రస్తుతానికి అయితే లొకేషన్ ఇచ్చాడు, లొకేషన్కి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూద్దాం మరి లోడింగ్ వీడియో తీయచ్చో లేదో. లోడింగ్ వీడియో తీసినా తీయకపోయినా ఈ వీడియోలో మాత్రం మీకు ఒక కొత్త దారి చూపిస్తున్నాం. చాలామందికి తెలియదు ఇది. ఒక టోల్ గేట్ కూడా టచ్ చేయమాట మనం. టోల్ గేట్ లేకుండా జంగారెడ్డి కూడా వెళ్ళిపోతాం. చూద్దాం ఆ దారి అండి. అవుటర్ దగ్గరికి అయితే వచ్చాం. మనకి ఇంకెక్కడి నుంచి 35 కిలోమీటర్ ఉంది. ఈ ట్రాఫిక్లో ఎంత టైం పడుతుంది తెలియదు. ఈలోగా మళ్ళీ కిరాయికి ఎవడో ఫోన్ చేయకుండా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. పౌరాలు సిగ్నల్లో చూపిస్తారు కదా, ఆ రోడ్డుకి వచ్చినట్టున్నాం మనం. ఈ 43 కిలోమీటర్లు తోలడానికి మనకి ఏకంగా 2 గంటలు దాటేసింది. ఇంకా 2 కిలోమీటర్లు డెస్టినేషన్. అలా గూగుల్తో లేకపోతే మనం అందరం ఏమైపోదాము. లొకేషన్కి అయితే వచ్చాం. మాకు ఒక 2 నుంచి మళ్ళీ వేరే దిక్కు పంపిస్తున్నారు. పైపులు అవి ఉన్నాయంట. అవి వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ షీట్లు వేసుకోవాలి. ఫస్ట్ పైపులు అయితే వేసారు, ఇంకా షీట్లు ఉన్నాయంట, వేసుకుని వెళ్ళిపోతున్నాయి. మనకు లోడ్ ఇయ్యే ఈ పీవీసీ షీట్లు, ఈ పైపులు. లోడ్ అయితే ఏం లేదు కానీ ఇదే తలకాయ పోటు. హైట్ వచ్చింది కదా, ట్రాఫిక్ వాళ్ళు చూస్తే దీనికి కూడా కేసు రాస్తారు. ఇక్కడ జాగి ఎవరికంటే వరకుండా వెళ్ళిపోతే సిటీ దాటేస్తే సేఫ్. ఇంక మనం జాగ్రత్తగా 2 ఐటమ్లకి బిల్లులు తీసుకుని పాత ఇంటికి అయితే మరి బండి వదులుతున్నాను. మనం ఇప్పుడు బండి అయితే ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి అవ్వదు. ఎందుకంటే మనం అంత పకడ్బందీగా ఏం కట్టలేదు. కట్టడానికి ఏం లేదు, ఏడన్నా అడ్డుకుపోయినా ఈజీగా అట్టుకెళ్ళిపోతారు. ఇట్లా కొంచెం సేఫ్ ఏరియాలో చూసుకుని అక్కడ ఆపుకుంటే మంచిది. చూద్దాం. ప్రస్తుతం అయితే సిటీ దాటేదాం. 8:30 కల్లా అయితే సిటీ దాటేసాం మనం. ఇప్పుడు ఎక్కడన్నా ఆయిల్ కొట్టించుకుని తినేసి వెళ్ళాలి. ఎందుకంటే టోల్ గేట్లు లేని రూట్ అన్నాను కదా, ఆ రూట్లో మనకి పెట్రోల్ బంకులు చాలా తక్కువ ఉంటాయి. అవి కూడా ఒక్కోసారి ఓపెన్ అయ్యి ఉండవు, తినడానికి కూడా ఏం దొరకదు. మనం ఈ రోడ్లోనే తినేసి ఇంకా ఆ రోడ్డు తిరిగేదాం. ఆయిల్ అయితే కొట్టించాం. ఇప్పుడు తినేసి ఆ తర్వాత ఆలోచిద్దాం, వెళ్దామా ఎక్కడైనా పడుకుందామా అని. చౌటుప్పల్ ఇలా ఊరి చివరికి వచ్చాక వలిగొండ రోడ్ అని ఎలా ఉంటుంది, ఆ రోడ్లోకి వెళ్ళాలి. మన ఊరి చివరికి వచ్చిన వెంటనే వలిగొండ రోడ్ అని బోర్డు కనపడుతుంది, గ్రీన్ కలర్ బోర్డు. ఇది ఆ బోర్డు. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. చౌటుప్పల్ దాటిన తర్వాత టోల్ గేట్ ఉంటుంది. ఇంకా ఆ టోల్ గేట్ కూడా మనం టచ్ చేయం, అంటే తిరిగిపోతాం సెంటర్ నుంచి లెఫ్ట్కి. లైట్గా చినుకులు అయితే పడుతున్నాయి. ఇది తడిసినా పోయేసరికి ఏం కాదు కానీ ఎందుకని మంచిదని నేనే కొంచెం పట్టగప్పాను. దాని మీద అలా పచ్చేసాను అంతే. ఇంకా ఉండే కొద్ది రేజ్ అయితే బండి కూడా ఆయన పక్కెట్టేసి రెస్ట్ తీసుకుందాం మనం కూడా. ఇది వలిగొండ రోడ్డు. ఇక్కడికి వచ్చాక మనం లెఫ్ట్కి వెళ్ళాలి. మెయిన్ రోడ్ వస్తుంది, రోడ్ అంటే వస్తుంది, మెయిన్ రోడ్ వస్తుంది. అక్కడికి వచ్చాక లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగాక వంతున ఉంటుంది, ఆంజనేయ బొమ్మ వంతున ఉంటుంది. ఆ వంతున దాటాక మళ్ళీ రైట్కి ఇంకా డైరెక్ట్ తొర్రూరు రోడ్డు. డైరెక్ట్ తొర్రూరు వెళ్ళిపోతారు రోడ్డు. ఇంకా ఇది వంతున సెంటర్ దగ్గరికి వచ్చాక ఉంటుంది.
ఇక్కడ ఉంటుంది మనకు బంకు, పెట్రోల్ బంక్. వీటి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. చూసారు ఇక్కడికి వచ్చే కట్టేసి ఉంది, అందుకే మనం అక్కడ వ్యవస్థలోనే కొట్టేసి. ఇంకా వదిలి దాటిన తర్వాత అంబేద్కర్ బొమ్మ ఒకటి ఉంటుంది, అక్కడి నుంచి ఇంకా రైట్ తీసుకోవాలి. ఈ రోడ్ అంతా బాగానే ఉంటుంది కానీ బాగుంది కదండి, స్పీడ్కి వెళ్ళిపోతే మనం దెబ్బ అయిపోతాం. ఇది అక్కడక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా రోడ్డు. ఏంటంటే 2 టన్నులు 2 టన్నులన్నర లోపు వచ్చే బండి అయితే పర్లేదు, కానీ వెయిట్ వేసుకుని బోయిపల్లి మార్కెట్లో వేసుకొచ్చినట్టు లోడు 4 టన్నులు వేసుకుని వచ్చేస్తే ఈ రోడ్లో ఇబ్బంది పడిపోతాం. అక్కడక్కడ వంతున కన్స్ట్రక్షన్ చేసినట్టు బండి బాగా వాలిపోతుంది. ఇక్కడ ఊళ్ళో పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ ఆపేసి మళ్ళీ పొద్దున 4 బండి వదిలేను. నైట్ అసలు ఈ రోడ్లో ఒక్క బంక్ కూడా ఓపెన్ చేసి లేదు. మనం కనుక ఆయిల్ కొట్టించుకొని వచ్చామా ఈ రోడ్లోకి దెబ్బ అయిపోతాం. ఫైనల్గా అయితే మనం తొర్రూరు రోడ్లోకి ఎక్కేసాం. ఇది వరంగల్ ఖమ్మం రోడ్డు. ఇది ఇంకెక్కడి నుంచి తెలిసిందే కదా. ఇక్కడికి వచ్చాక రైట్కి వెళ్తే మనం ఖమ్మం వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే మాత్రం వరంగల్ వెళ్తాం. నైట్ అయితే నేను పెట్రోల్ బంక్ దగ్గర పడుకున్నాను కదా, అక్కడ పెట్రోల్ బంక్ కూడా కట్టేసి ఉంది. ఇంకా అక్కడ సీసీ కెమెరా ఉందని బండి అయితే రివర్స్ చేసి కెమెరా ముందు పెట్టాను. నైట్ టైం అయితే ఈ రోడ్లో సింగిల్గా ఉన్నప్పుడు అయితే రావద్దు, డబుల్ డ్రైవర్లు ఉంటాను రాండి. ఎందుకంటే నైట్ నాకు ఆపోజిట్ కానీ వచ్చేవాళ్ళు కానీ ఎవరో ఏం కనపడలేదు. ఆ రోడ్లో అయితే నైట్ అయితే రిస్కే. ఆ లొకేషన్ దగ్గరికి వచ్చినట్టుగా అయితే 11:30 అయింది. లొకేషన్ దగ్గరికి వచ్చా కానీ ఫోన్ ఎత్తలేదు. మాకేం జంగారెడ్డి కూడా అని చెప్పారు. అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో గోపాలపురం లొకేషన్ పెట్టారు. గోపాలపురం ఎక్కడ, జంగారెడ్డి కూడా ఎక్కడ, ఎక్కడో అడవుల్లో ఉన్నట్టు ఉంది. ఇది లొకేషన్ ఎక్కడ అడవుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. అసలు మంచిగా ఫోన్ ఎత్తలేదు. అక్కడ ఉన్నారో లేరో కూడా తెలియదు మనకు. మళ్ళీ ఇలా తిరిగి కొత్త హైవేకి వచ్చింది. ఇది కొత్తగా హైవే వేస్తున్నారు కదా మళ్ళీ ఖమ్మంకి, ఏదో హైవే కాడికి వచ్చింది. ఏమో ఇక్కడ ఎక్కడ ఉన్నారో ఏంటో. ఇది ఇక్కడ సినిమా గూగుల్ తల్లి ఎలా తీసుకొచ్చింది. ఆ రోడ్డు ఎక్కడానికి దారలేదు. ఎలా ఎక్కుతాం అక్కడ? ఫోన్ చేసిన మరి వేరే వాళ్ళు చెప్పాను వస్తానన్నారు. చూడాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఎటు వెళ్తామని. ఇంటికి వాళ్ళు కనిపించాక టోల్ గేట్ దగ్గర ఉన్నారంట. మళ్ళీ మనం ఇదంతా తిరిగి అక్కడ వంతెన దగ్గర నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి. ఇది కొత్త ఇవి అప్పుడే మనం ఓపెన్ చేసేస్తున్నాం. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇదైతే ఇంకా మనకు షార్ట్ కట్ అవుతుంది అంట హైదరాబాద్. ఇదే అనుకుంటా హైవే అది. అలాగే హైవే ఉన్నట్టు కూడా ఎవరికైనా తెలియదు సరిగ్గా. ఈ మ్యాప్లో కూడా చూపించదు ఇది రూటు. అందుకని మనకు మ్యాప్ ఎలా చూపించకుండా అలా చూపించింది తోటలోంచి. ఈ హైవేకి స్టార్టింగే టోల్ గేటు. మనం వేసుకొచ్చిన సరుకు కూడా ఇప్పుడు వెళ్ళలే. ఇది హైవే అయితే దేవరపల్లి స్టార్ట్ అవుతుంది. ఇది మనకి ఇక్కడి నుంచి అయితే ఖమ్మం 160 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక బోర్డులు ఉన్నాయి ఇక్కడ. ఇదైతే ఎప్పుడో అయిపోవాలంట హైవే. కాకపోతే మనకి ఈ హైవే వెళ్ళే దారిలో ల్యాండ్లు కొంతమంది ఇవ్వలేదంట. కొంతమంది స్థలాలు ఇవ్వరు కదా, అలా ఇవ్వకపోవడం వల్ల ఇది ఇప్పటి వరకు ఆగిపోయింది. లేదంటే ఇది ఎప్పుడో కంప్లీట్ అయిపోతుందంట. ఇది ఇక్కడ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకో పాయింట్ అక్కడ దింపేయాలని అన్నారు. కానీ ఇలా వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు 15 కిలోమీటర్లు వచ్చాం. ఈ రోడ్డు ఎక్కుతున్నాం దిగుతున్నాం బురదల్లోనే. నా బండి అయితే ఇప్పుడు హైవే కాంట్రాక్ట్ బండిలాగా అయిపోయింది. వాళ్ళు తిప్పుతూనే ఉంటున్నారు అలాగా. ఇది ఖమ్మం వెళ్తుందంటే నాకు తెలిసి సూర్యాపేట హైవే ఉంది కదా, ఖమ్మం నుంచి హైవే కనెక్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఇంక ఇది కనుక కంప్లీట్ అయితే మనకు అసలు ఆ ఖమ్మం రోడ్ ట్రాఫిక్ ఇబ్బందే ఉండదు. చాలా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు మాత్రం టాప్ అండ్ టాప్ వేశారు. అక్కడక్కడ మాత్రం స్థలాలు ఏం లేని సైట్లలో వర్క్ జరగలేదు. అప్పుడు మాత్రం హైవే దిగి మళ్ళీ అలా వెళ్ళి వేరే ఊళ్ళోంచి వచ్చి మళ్ళీ వేరే దుక్కున హైవే ఎక్కుతున్నాం. మరి ఎంత పెద్ద హైవేకి కూడా స్థలాలు ఇవ్వకుండా ఎలా ఉన్నారు నాకు అర్థం కావట్లేదు.
ఇది మనకి జంగారెడ్డిగూడెం వెళ్ళే ముందు కోయిలగూడెం ముందు తగులుతుంది కదా, ఇలా ఫ్లైఓవర్ ఒకటి పైనుంచి అక్కడ కొన్ని దింపాం. మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ జంగారెడ్డిగూడెం వెళ్ళాలంట. ఏమో ఇంకా అక్కడే లాస్ట్ అవుతుందో మరి ఇంకెక్కడ ఏం దింపుతారో తెలుస్తలేదు. నా బండి మాత్రం ఈరోజు హైవే కాంట్రాక్ట్. లాస్ట్కి అయితే బండి అన్లోడ్ అయింది. జంగారెడ్డిగూడెం నుంచి మధ్యాహ్నం సంఖ్య వెళ్ళే గుడిలో వంతెన ఉంది కదా, అక్కడ అన్లోడ్ అయింది మొత్తం. మనకు అన్లోడ్ అయితే మొత్తం 3 అయింది. బండి అన్లోడ్ అయినప్పటికి జంగారెడ్డిగూడెం అని చెప్పారు కదా, మళ్ళీ జంగారెడ్డిగూడెం తీసుకొచ్చి దింపారన్నమాట. ఈ కొత్త హైవే జరుగుతుంది కదా, అక్కడక్కడ కొన్ని దింపుకొని వచ్చారు. మొత్తం 3 పాయింట్లు అయితే మనకు అన్లోడ్ అయింది. అన్న జంగారెడ్డిగూడెం అని చెప్పావు, మళ్ళీ అన్ని తిప్పావు కదా అని కలిపి కొట్టానంట. కలిపి కొడతా అన్నాడు. అది ఇది అయితే ఎక్కడితో సెలవు. మళ్ళీ వెళ్తే రేపు పొద్దున్న తీద్దాం.